హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రాపాక్స్. రీసెంట్గా నిన్న ఐపీఎల్ 2025 మెగా యాక్షన్కి కావాల్సిన అప్డేట్ అనేది వచ్చింది. అంటే ఎంతమంది ప్లేయర్స్ని రిటర్న్ చేసుకోవచ్చు, ఎంతమంది ప్లేయర్స్ని ఆర్టీఎం చేసుకోవచ్చు అనేది అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఈ అప్డేట్లో ఐపీఎల్ 2025 మెగా యాక్షన్కి కనుక మొత్తం ఓవరాల్గా 3 ప్లేయర్స్ని మాత్రమే రిటెన్షన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక ప్లేయర్ని మాత్రమే ఆర్టీఎం రైట్ టు మ్యాచ్ కార్డ్ ద్వారా తీసుకోవచ్చు. అంటే ఆర్టీఎం ఏంటి అంటే వేరే ఒక ప్లేయర్ని పూర్తిగా వదిలేసి యాక్షన్లో అతన్ని ఎవరైనా కొనుక్కుంటే దాన్ని మనం ఆర్టీఎం కార్డ్ పెట్టి మనకు కావాలి అనుకుంటే దాన్ని పెట్టి మనం ప్లేయర్స్ని రిటైన్ అనేది చేసుకోవచ్చు. సో ముందుగా ప్రీవియస్ ఇయర్స్ 2022 యాక్షన్లో చూసుకుంటే ఇందులో 2 or 3 ఇండియన్ ప్లేయర్స్, 2 ఫారినర్ ప్లేయర్స్ని, టోటల్ ఓవరాల్గా 4 ప్లేయర్స్ని రిటైన్ చేసుకునే విధానం ఉండేది. కానీ ఈ ఇయర్ మొత్తం 2025 మెగా యాక్షన్లో ఓన్లీ 3 ప్లేయర్స్ని మాత్రమే రిటైన్ చేసుకోవచ్చు, ఒక ప్లేయర్ని మాత్రం ఆర్టీఎం చేసుకోవచ్చు. సో మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాపాక్స్.